రెడీ? ఓకే, అంతా స్పోర్ట్స్ గురించి అయిపోయింది కదా. నీ గురించి అడుగుదాం. నువ్వు చేసిన మంచి తింగర్ పని, ఈ పని చేసి నేను దొరికిపోయి అందరి దగ్గర బాగా దొబ్బులు తిన్నాను అన్నది ఒక్క మంచి ఫనీ ఇన్సిడెంట్ చెప్పు, మీ ఫ్రెండ్స్కి తెలియంది. అలాంటిది ఏం లేదు. వాళ్ళు అందరూ నవ్వుతున్నారంటే నువ్వేదో చేసావు. ఓకే, అంటే ఏమి సిచ్యువేషన్ ఏం లేదు. అబ్బా, మంచి బాలిక అనమాట. అయితే ఎటువంటి తింగర్ పని అంటే, నీకు సిబ్లింగ్స్ ఉన్నారా? ఎవరు, అన్నయ్య చెల్ల? నేనే పెద్ద, తర్వాతకి తమ్ముడు, తర్వాత ఇద్దరు ట్విన్ సిస్టర్స్. సో మీరు 4 మెంబర్స్. బాగా మీ తమ్ముడిని ఇరిటేట్ చేసిన సిచ్యువేషన్ నువ్వు? చాలా, డైలీ. అమ్మ రాక్షస అక్క లేదు, 15 రోజులని హ్యాపీ ఫీల్ అవుతున్నాడు తమ్ముడు. ఆల్రెడీ నిన్నే కాల్లో చెప్పాడు. ఏమని? నువ్వు లేవు కాబట్టి నేను హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు చూసావా, నువ్వు ఏం చేయలేదని చెప్తున్నావు, ఇక్కడే తెలిసిపోతుంది. తమ్ముడు చెల్లెలతో చాలా గొడవ పడతాం, బట్ నిన్నే అన్నారు మళ్ళీ మా చెల్లి నువ్వు చాలా మిస్ అవుతున్నావు కానీ అంది కూడా. ఓకే, సో అంటే మీరు అందరూ ఇట్లా 15 రోజులు ఊరు నుంచి దూరంగా ఉంటారు కదా, ఫ్యామిలీని బాగా మిస్ అవుతారా? అంటే వాళ్ళు మిమ్మల్ని ఎలా మిస్ అవుతున్నారో మీరు అలా మిస్ అవుతాం. సంవత్సరం మొత్తం హాస్టల్? చిన్నప్పటి నుంచి అలవాటే పేరెంట్స్కి దూరంగా ఉండడం. మా పేరెంట్స్ గుజరాత్లో ఉంటారు. ఓకే, నేను 7th క్లాస్ నుంచి ఇక్కడ నానమ్మతో ఉంటున్నా. 7th క్లాస్ నుంచి హాస్టల్లోనే ఉంటున్నావు? హాస్టల్ ఏం కాదు కానీ గౌట్ స్కూల్లో చదువుతున్నాను. డైలీ అప్ అండ్ డౌన్ చేసేదాన్ని. డైలీ అప్ అండ్ డౌన్. సో అంటే మరి పేరెంట్స్కి దూరంగా ఉంటే కొంచెం టఫ్ అనిపించేదా? అలా ఏం లేదు, ఫ్యామిలీ సిచ్యుయేషన్స్ని అర్థం చేసుకొని ఉంటున్నాను. వావ్, అందుకే అమ్మాయిలకి అందరికీ అండర్స్టాండింగ్ పవర్ ఉంటుంది అని చెప్పేసి. అదే అబ్బాయిని ఉంచండి, ఉండరు. సరే, సో నువ్వు ఎక్కువ హిందీ మూవీస్ చూస్తావా, తెలుగు మూవీసా? రెండు చూస్తావు. నీకు బాగా నచ్చిన తెలుగు మూవీలోని ఒక డైలాగ్ చూసుంటావు కదా రీసెంట్గా ఏదో ఒక మూవీ. అలాంటివి లేవంటే అసలు నమ్మను నేను. పుష్పరాజ్ తగ్గదు. ఓకే, నెక్స్ట్. అమ్మ కుర్చీ చూసావా, కుర్చీ మూలకి వెళ్ళిపోయి దాక్కుండా పోయింది, కుర్చీ పొజిషన్ కూడా మారిపోయింది. నువ్వు నాకు కనిపించకుండా ఉందామని దాక్కుందామని చూస్తున్నావా? ఓహో, ముందుకు జరిగిట తిరిగి మొత్తం తిరిగిపోయావు. పాపం మా కెమెరామెన్ చూడు, కెమెరా అడ్జస్ట్ చేసుకోలేక ఎంత ఇబ్బంది పడుతున్నాడు. ఓహో, ఓకే, రెడీయా? మీకు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వేరే కోచ్ ఉన్నారు కదా, అంటే మీరు ఇప్పటిదాకా వేరే కోచ్ దగ్గర ట్రైనింగ్ తీసుకుని ఇక్కడికి వచ్చిన మీ కొత్త కోచ్ దగ్గర నుంచి మీరు నేర్చుకున్న ఒక కొత్త విషయం? డిసిప్లిన్ మేడం. అంటే ముందు లేదా? ఉంది మేడం, కాకపోతే ఇంకా జాగ్రత్తగా ఉండడం నేర్చుకున్నా. ప్రాక్టీస్ చేసేటప్పుడు నవ్వొద్దు అని సార్ తిడతారు నవ్వుతే. ఓకే, సో డిసిప్లిన్, ఎట్లా డిసిప్లిన్గా ఉండాలో నేర్చుకున్నారు. అండ్ కొత్త సార్ సీరియస్గా ఉంటున్నారా లేదు? ఫ్రీ టైంలో ఫ్రీ ఉంటారు మేడం, ఎప్పుడైతే సీరియస్ ఉండాలో అప్పుడు సీరియస్ ఉంటారు. ఓకే, అండ్ మీకు కాసాని కబడ్డీ అకాడమీలో కోచింగ్ ఇదంతా కూడా ఈ ఎన్వైర్న్మెంట్ ఎలా అనిపిస్తుంది? బాగుంది మేడం, చాలా బాగుంది. సార్ కూడా మంచి చెప్తారు మాకు, అన్ని మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫుడ్ కూడా బాగా పెడతారు, డైలీ మాకు చికెన్ తినడానికి. ఓకే, అండ్ మీరు వచ్చేటప్పుడు దగ్గర 30 మంది ఉన్నారు అవునా? 30 మంది పైనే ఉన్నారు అమ్మాయిలు. 36 మంది ఉన్నారు. 36 మందిలో మీకు మ్యాచెస్ పెట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేశారు. సో ఆ 14 మందిలో నేను ఉంటానా లేదా అనే టెన్షన్ పడిన మూమెంట్ ఉంటుంది. సో ఆ మూమెంట్ గురించి అంటే మేడం నాకు ఎట్లా తెలుసు నేను సెలెక్ట్ అవుతాను? అంటే మేడం నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే ఇంకా గేమ్ ఉంది, మా మేడం కూడా మంచి నేర్పించింది మాకు గేమ్. నేను ఉంటాను నాకు తెలుసు కాబట్టి అంతేం టెన్షన్ పడలేదు నేను. సో మీరు డిఫెండరా రైడరా? రైడర్ మేడం, లెఫ్ట్ రైడర్. సో ఖచ్చితంగా నేను రైడర్గా నేను సెలెక్ట్ అవుతానని ఒక నమ్మకం ఉంది మేడం. ఒకవేళ సెలెక్ట్ అవ్వకపోయి ఉంటే అసలు ఆ ఛాన్స్ లేదు మేడం, నేను సెలెక్ట్ అవుతాను నాకు తెలుసు. ఓహో, కాన్ఫిడెన్స్కి మెచ్చుకోవాలబ్బా నిజంగాను. చూసా ఎంత కాన్ఫిడెంట్గా నేను ఖచ్చితంగా సెలెక్ట్ అవుతా. యాక్చువల్లీ ప్రతి మనిషికి తన మీద తనకి ఆ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఉండాలి. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అని మనం అనుకోకూడదు, అది కాన్ఫిడెన్స్. అది లేకపోతే మనకు మనమే డిమోటివేట్ అవుతాం.
వెరీ గుడ్, వెల్ డన్. అది ఎప్పుడు ఉండాలి. థ్యాంక్ యూ. నువ్వు బాగా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్, నువ్వు మంచి ఇదంటారు మంచిగా చీరపోతున్నావు. సరే, నీకు బాగా నచ్చిన హీరోయిన్ ఎవరు? నాకు ఎవరు హీరోయిన్ నచ్చరు, మా అమ్మ ఒక్కతే నచ్చుతుంది. ఎవరు? మమ్మీ. మమ్మీ గురించి నువ్వు చెప్పాలి అంటే ఒక 5 లైన్స్లో. అమ్మకి చాలా ఓపిక ఎక్కువ. మమ్మీలాగా ఓపికతోటి ఉండాలి. ఎంత హార్డ్ వర్క్ అంటే ఎంత కష్టం వచ్చినా కానీ ఓపికతోటి ఉండాలి. ఎంత బాధ ఉన్నా కానీ అందరితోటి హ్యాపీగా మూవ్ అవుతుంది. బాగా హార్డ్ వర్క్ చేస్తుంది. ఓకే. ఏమంటారు, పక్కన వాళ్ళతో మాట్లాడేటప్పుడు హర్ట్ చేయకుండా సాఫ్ట్గా మాట్లాడుతుంది. ఓకే. సో మీ మమ్మీ నుంచి నువ్వు నేర్చుకున్నది ఏంటి? పేషెన్సీ, ఓపికతోటి ఉండడం నేర్చుకున్నా. ఇంకా ఎవరేమన్నా కానీ మన టైం వచ్చినప్పుడు మనం తీసుకోవాలి, కానీ మాటలతోటి కాదు మన చేతులతో చూపించుకోవాలని అంటది ఎప్పుడు. వెరీ గుడ్. సో ఇలా క్యాంప్కి వెళ్ళేటప్పుడు అమ్మ నీకు ఇచ్చిన బెస్ట్ సజెషన్? బీ కేర్ఫుల్, జాగ్రత్తడు. ఫస్ట్ కాన్ఫిడెంట్గా ఉండు. నువ్వు ఆడతావని పక్కన వాళ్ళు కాదు, నీకు ఉండాలి అని అంటది. వెరీ గుడ్. నెక్స్ట్, వద్దు అనుకుని దాక్కుంటుంది, దొంగల దగ్గరకు వచ్చింది. హాఫ్సా వచ్చేస్తుంది, నా దగ్గరికి వచ్చేస్తుంది. బాబోయ్, ఇంకొకళ్ళే. ఓకే, ఏం అడగమంటావు చెప్పు. నువ్వు ఆల్రెడీ ముందే ప్రిపేర్డ్గా ఉన్నావా? వీళ్ళందరికీ క్వశ్చన్ అడిగి అయితే నాకు నా గురించి వస్తుంది లేదా సినిమా గురించి వస్తుంది, అంతేనా? అదేం లేదు మేడం, మీరు ఏది అడిగినా రెడీగా ఉన్నా చెప్పండి. ఏది అడిగినా సరే. A+B² ఫార్ములా చెప్తాను. ఏది అడిగినా చెప్తాను, అంతే చెప్పు. A² + B² 2AB. A² + B² + 2AB. మీ మ్యాథ్స్ సార్ పేరు చెప్పు. మేడం. ఖచ్చితంగా ఆవిడ ఈ వీడియో చూస్తే నీకుంటుంది బ్యాండ్. సరితా మేడం. అదే మీ సరితా మేడం. నీకు మీ మేడం చూస్తే కనుక ఖచ్చితంగా బ్యాండ్. ఏదో అడుగుతారు మరి నువ్వేనా చెప్పావు, ఏదైనా అడగమన్నావా? అందుకే అడిగాను, అంతే కదా. సరే, జోక్స్ అపార్ట్. అంటే మనకి ప్రో కబడ్డీ ఇప్పటిదాకా జెంట్స్కి కండక్ట్ చేస్తూ ఉన్నారు. చాలా ఇయర్స్ నుంచి ప్రో కబడ్డీ అనేది జెంట్స్కే ఉంది. సో ప్రో కబడ్డీ లేడీస్కి కండక్ట్ చేసి ఇఫ్ యూ సెలెక్టెడ్ ఫర్ ఇండియా, ఓకే, సో ఏ టీంతో నాకు ఖచ్చితంగా ఈ టీంతో నేను ఆడాలి, లేడీస్ టీం ఒకటి ఉంటే, అంటే ఇప్పుడు జెంట్స్ టీం ఎలా కోచింగ్ తీసుకుంటారో మోస్ట్లీ లేడీస్ టీం కూడా అదే కోచింగ్ ఉంటుంది, అవునా? సో ఒకవేళ నువ్వు అబ్బాయి పోనీ లేడీస్ వదిలేద్దాం, నువ్వు అబ్బాయి అయ్యి ఒక టీంతో ఆడాలంటే ఏ టీం సెలెక్ట్ చేసుకుంటావు? పునేరి పల్టన్స్ అర్థం కాలేదు. పునే టీం ఎందుకు? అది కొంచెం టఫ్గా ఉంటుంది టీమ్స్ చూడడానికి. ఓకే. టఫ్ టీమ్స్తో ఆడితే ఇంకా మన గేమ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో పూణే టీంలోని నీకు టఫెస్ట్ రైడర్ అనిపించిన వాళ్ళు ఎవరు? ఇక్కడ హింట్లు ఇవ్వకూడదు, ఇది ఎగ్జామ్ కాదు, పాస్ చేయడానికి. ఎవరు? అస్లాం. సో నీకు టఫెస్ట్ రైడర్ అనిపిస్తారు. సో తన నుంచి నువ్వు నేర్చుకునేది అంటే మనకి ప్రతి ఒక్కరి నుంచి మనకి టఫ్గా అనిపించిన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటాం, బెస్ట్గా అనిపించిన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రో కబడ్డీ చూడను. చెప్పద్ది ఇది, ఈ క్వశ్చన్ కట్టు. మరి నువ్వు ఎట్లా చెప్తావు? పరువు పోయిందిగా. నువ్వు కబడ్డీ ఆడతా, ప్రో కబడ్డీ చూడండి అంటున్నావు. అంటే మేడం నేను హాస్టల్లో ఉంటాయి కాబట్టి నాకు నీకు దానికి అంత కమ్యూనికేషన్ లేదు. ఓకే, బట్ ఎప్పుడప్పుడు అంటే ప్రో కబడ్డీ మనకి ఇప్పుడు యూట్యూబ్లో కూడా తర్వాత నెక్స్ట్ రిపీట్లో చూడొచ్చు కదా. టైం అంటే మూమెంట్స్ నేర్చుకోవడానికైనా చూస్తారు కదా. సో ఆ విధంగా అడిగాను. పరువు పోయింది. ఆయన కబడ్డీ రావు గారు చూసారంటేనా అంతే, మీ పని అవుట్. ఓకే, నెక్స్ట్ అఫ్సా. మిమ్మల్ని కూడా నేను ఆయన కూడా ఇంటర్వ్యూ తీసుకున్నా.
కబడ్డీరావు గారిది తెలుసా? కబడ్డీరావు గారు ఇండియన్ కబడ్డీ అసోసియేషన్ డైరెక్టర్ అయిన ప్రసాద్ గారు, ప్రసాద్ రావు. కబడ్డీరావు గారు అని అంటారు ఆయన్ని. అయ్యయ్యో, మీకు మీకు గేమ్ నాలెడ్జ్ తప్ప జనరల్ నాలెడ్జ్ లేదే. తెలుసా మేడం? మీరు రావు గారు అంటున్నారు కదా, మాకు అందరికీ ప్రసాద్ సార్ అని తెలుసు మేడం. మీ అందరికీ ప్రసాద్ సార్ అని తెలుసా? ఓకే, మాకు మాత్రం రావు గారనే తెలుసండి. ఓకే, జోక్స్ అపార్ట్. హఫ్సా, మీ దగ్గరకు వచ్చేటప్పటికి మీకు ఎంతమంది సిబ్లింగ్స్? మీరు? నేను, అన్నయ్య. నువ్వు, అన్నయ్య. సో అన్నయ్యని బాగా సతాయిస్తావా? ఫుల్. ఆయన రావడమే హాస్టల్ ఉంటాడు, నేను ఇట్లా క్యాంప్స్కి వెళ్ళడం ఇట్లా ఉంటా కదా. వచ్చినప్పుడు అన్నా, వచ్చిన 2 days అన్నా, 1 day ఏదో అట్లా చూపిస్తాను, నెక్స్ట్ డే కొట్టుకోవడం తిట్టుకోవడం. సో నువ్వు మీ అన్నయ్యని బాగా ఇరిటేట్ చేసిన మూమెంట్? నన్ను ఆయనని పక్కన ఉన్నప్పుడు అది మాట ఆ మాట ఈ మాట, స్టడీ గురించి దాని గురించి దీని గురించి అంట. మళ్ళీ మా డాడీ రాగానే దాని గురించి ఇంకా ఎక్కువ చెప్పి నన్ను ఏమైనా అంటానికి వస్తే డాడీ చెప్పరని బెదిరిస్తా. ఓ, నువ్వు అస్సలు బెదిరించావు కదా. అస్సలు అమ్మాయిలు ఎప్పుడు కూడా అబ్బాయి తర్వాత పుట్టే అమ్మాయి ఖచ్చితంగా కంత్రిదే ఉంటుంది. అవునా కదా? చెప్పండి. ఒప్పుకోవాలి, నిజం ఒప్పుకోవాలి. ఈవెన్ నాకు ఒక డాటర్ ఉంది, బాబు డాటర్ ఉన్నారు. మా అమ్మాయి మహాకంత్రిది. సో ఆబ్వియస్లీ అంతేనా? ఓకే, అది మనం మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయిపోతుందిలే. సో అంటే కమ్యూనిటీ కోసం అని కాదు, మీ వైపు నుంచి అమ్మాయిల్ని గేమ్స్కి పంపించడం అనేది చాలా చెప్పాలంటే బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఇది బయటికి వచ్చి అలా గేమ్స్ ఆడిపించడం కానీ, ఇట్లా మనకి డ్రెస్సింగ్ కానీ, ఇదంతా కూడా మీకు చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో మీ డాడీ వీటిలన్నింటిని ఎలా ఓవర్కమ్ చేశారు? ఎందుకంటే మా డాడీ నేను ఆడాలి అనుకున్నాడు. ఇవంతా సొసైటీ ఇదంతా పక్కన పెట్టేసి, అంతెందుకు మా రిలేటివ్సే మేము ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మన అమ్మాయిని ఎందుకు ఇట్లా కటింగ్ అంతా ఇట్లా ఎందుకు వేస్తున్నా, ఆడిపోయడం అవసరమా, ఆ చిన్న చిన్న షార్ట్స్ వేసుకొని ఎందుకు ఇదంతా అని అన్నారు. కానీ మా మమ్మీ అదంతా భరింది. మా మమ్మీ మా డాడీ అవన్నీ విని వచ్చి అందరితో సంబంధం లేదు, మనం ఆడి మనం అంటే ఏందో, మనం ఒక స్టేజ్కి వెళ్ళినాక మనం అంటే ఏందో వాళ్ళు మనల్ని చూసి నేర్చుకోవాలి. ఎప్పుడు మనం ఇట్లనే ఉన్నామంటే ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. మనం ఇట్లా బయటికి వెళ్తే అందరికి ఒకటి ఎగ్జాంపుల్ లెక్క అవుతాం మనం అని. ఓకే, సో నీకు మీ ఇంట్లోంచి బిగ్గెస్ట్ సపోర్ట్ ఎవరు? మా డాడీ, మా మమ్మీ. మా మమ్మీ కన్నా మా డాడీ ఇంకా ఎక్కువ. ఓకే, మీ డాడీ నా కోచ్ కూడా మా డాడీయే. ఓ, మీ డాడీ నీకు కోచ్? ఇంకే మా డాడీ. ఓకే, మీ డాడీ కోచ్ కూడా మీ డాడీ. సో సూపర్. మీ అన్నయ్య కూడా స్పోర్ట్స్ పర్సనేనా? అంటే మా అన్నయ్య స్కూల్లో ఉన్నప్పుడు వాలీబాల్ ఆడిండు. ఇంకా తన మంచి మార్క్స్ వచ్చింది. ఇంకా తను మెయిన్స్ రాసి ఇంజనీరింగ్ కాలేజ్లో వచ్చింది ఆయనకి సీట్. ఓకే, సో మూవీస్ చూస్తావా? పర్వాలేదు అలా. చూస్తా. సో ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. అల్లు అర్జున్ పుష్ప డైలాగ్ కాకుండా ఇంకేమైనా డైలాగ్ అల్లు అర్జున్ మూవీస్ నుంచి? వాడికి పెళ్ళం చెప్తే ఎట్లుంటుందో చూపిస్తామని అంటాడు. పుష్పలో ఉంటుంది. పుష్ప డైలాగ్ కాకుండా అని చెప్పి ఇంకా ఏముంటుంది మేడం? అంటే అల్లు అర్జున్ మూవీస్లో ఫేవరెట్ మూవీ ఏదో ఒకటి ఉంటుంది, దాంట్లోంచి ఒక ఫేవరెట్ డైలాగ్ ఉంటుంది కదా. ఆర్యా నుంచి ఉంది. ఓకే, నువ్వు నన్ను ఎందుకు అంత ప్రేమిస్తున్నావు అంటే, యు నో వన్ థింగ్, ఐఎమ్ సో ఎక్స్ప్రెసివ్ అని అంటాడు. ఓకే, సో ఆర్ యూ ఎక్స్ప్రెసివ్? కష్టం. ఓకే,